హలో హాయ్ అండి. వెల్కమ్ టు హౌస్ వైఫ్ కన్నయ్య యూట్యూబ్ ఛానల్. నాలాగా పేస్ట్‌ని ఈ విధంగా కోసుకొని బ్రష్ చేసే అలవాటు ఎంతమందికి ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. నేను ఏం చేశాను అనేది అర్థమవుతుంది. చాలా చాలా థ్యాంక్స్ అండి. నిన్న లంచ్ బాక్స్ గురించి చేసిన వీడియోకి చాలా వ్యూస్ వచ్చాయి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. ఆల్రెడీ లైక్స్ ఉన్న వాళ్ళకే లైక్స్ కొట్టడం కాదండి. నాలాగా కొత్తగా స్టార్ట్ చేసిన వారికి కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు వీడియోలోకి వద్దాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసి కడాయిలో ఒక పావు ఆయిల్ వేసి వేడి అయ్యాక పోపు దినుసులు, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి వేసుకోండి. వేగాక పసుపు కొద్దిగా వేసుకొని పచ్చివాసన పోయేదాకా కలపాలి. మా పాప అన్నం తినడానికి చాలా ఇబ్బంది పెడుతుంది. గంట సేపు తింటుంది అన్నం, ఒక మానంగా తినదు. ఆమె కోసమే ఇలా వెరైటీగా ట్రై చేస్తూ ఉంటాను. పప్పులు తింటే చాలా ప్రోటీన్లు లభిస్తాయండి. డైలీ పాపలకి లేదా బాబుకి పప్పుతో ఏదైనా వెరైటీగా ట్రై చేసి పెట్టండి. పెసరపప్పు అనే కాదు, పెసరపప్పు అయినా, కందిపప్పు అయినా, మినపప్పు, శనగపప్పు ఇలాగ పప్పు దినుసులు ఎలా అయినా ట్రై చేయండి. పప్పులతో ప్రోటీన్స్ వస్తాయి. బాయిల్డ్ ఎగ్ కూడా పెట్టండి ఒకటి. బాయిల్డ్ ఎగ్తో కూడా మంచిగా పిల్లలకి పాలు, కాల్షియం లభిస్తాయండి. మీరు పెట్టండి రోజు లంచ్ బాక్స్. నేను 4 గ్లాసులన్నర వాటర్ ఎసరు కోసం పోసుకుంటున్నాను. 1 గ్లాసు పప్పు, 1 గ్లాసు రైస్కి తీసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ బాయిల్ అయ్యేదాకా మూత వేసుకోండి. ఎసరు వచ్చాక ముందుగా నానబెట్టుకున్న కందిపప్పు, రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎప్పుడు మీరు దాల్ రైస్ పెసరపప్పుతో ట్రై చేసి ఉంటారు. ఇలా వెరైటీగా కందిపప్పుతో ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మధ్యలో ఒకసారి ఎలా ఉడుకుతుంది అనేది చూసుకోండి. సిమ్లో గ్యాస్ పెట్టుకోండి. డైలీ మార్నింగ్ లేచిన కాడ నుంచి పాపని స్కూల్కి పంపించి, బాబుని చూసుకొని, ఇంట్లో పని చేసి, అన్నం తిని, మళ్ళీ అంట్లు తోమి, మళ్ళీ ఇల్లు ఊకి, మళ్ళీ అన్ని పనులు చేసి నైట్ పడుకునేదాకా కూడా నా పని అసలు తీరదండి. ఇంటికాడనే ఉంటున్నారని అంటారు కానీ పేరుకి హౌస్ వైఫ్కి చాలా వర్క్స్ ఉంటాయండి. మీకు అందరికీ తెలిసిన విషయమే. నాలాగా వర్క్ అనేది ఇంటి దగ్గర పిల్లల్ని చూసుకుంటూ వర్క్ మేనేజ్ చేసుకుంటూ ఎంతోమంది ఉమెన్స్ ఉన్నారు కదండి. వారందరూ కూడా నాలాగా ఇలాగే కష్టపడుతూ ఉంటారు. ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ చూస్తున్నారు కదా, కమెంట్ చేయండి. మీకు కూడా అర్థమవుతుంది. కొద్దిసేపు అయ్యాక వేడి వేడి దాల్ రైస్ రెడీ అవుతుంది. నేను లంచ్ బాక్స్ అయితే మా పాపకి పెట్టేశానండి. మీరు కూడా ఇలా వెరైటీగా మీ పాప కోసం, బాబు కోసమో ట్రై చేయండి. ఇదే ఫస్ట్ సారి అండి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఈ విధంగా ట్రై చేస్తున్నానండి. కొత్తగా వీడియోస్ ఇంకా ట్రై చేస్తూ ఉంటాను. కొత్త వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా ట్రై చేస్తాను ఆ వీడియోస్ చేయడానికి. ఈరోజు స్నాక్స్ త్రిభుజాకారంలో ఉండే చిప్స్ వేంపి పెట్టాను. ఇవైతే చాలా బాగా తింటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.